And now it's time to welcome the entertainer of Telugu commentary. Star Sports Telugulo, the most entertaining అని చెప్పాలి. హీఈస్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. మన తెలుగు ప్లేయర్స్లో చాలా అతి తక్కువ మంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. అందులోంచి ఉన్నటువంటి చాలామంది మన స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కమెంటరీ చేయబోతున్నారు. 2009లో మన స్టేట్స్ నుంచి మొదటి టైటిల్ విన్నర్గా ఉన్నటువంటి టీంలో ఆడినటువంటి ఒక ప్లేయర్. అంతేకాదు మనందరికీ ఇష్టమైనటువంటి ద లెజెండరీ తలా ధోనీతో క్లోజ్ ఫ్రెండ్, తనతో క్రికెట్ ఆడారు, తన రూమ్మేట్గా కూడా ఉన్నారు. అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ వై వేణుగోపాలరావు. బ్యాటింగ్లో క్లాస్, కామెంటరీలో మాస్. వేణు మొదలు పెడితే అంతా అదుర్స్. వై వేణుగోపాలరావు, వేణు అన్న అని చెప్పి మేము ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం మా స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీంలో. వేణు అన్న, వెల్కమ్ టు ది ఇంక్రెడిబుల్ స్టార్ కాస్ట్ స్పెషల్ షోకి. థ్యాంక్ యూ నందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ ఎలా గడిచిపోయిందో తెలీదు, ఎందుకంటే అన్ని మ్యాచెస్ వింటే ఏంటంటే మొదటి మ్యాచ్ ఎవరైతే ఆడారో వాళ్ళే ఫైనల్స్ ఆడారు. బెస్ట్ పార్ట్ ఏంటనుకున్నాం, మీరు అన్నారు ధోని రిటైర్ అయిపోతాడని, అట్ ఫినిష్ చేసి, అండ్ రెండోది ఏంటంటే ఫినిషే కాదు మళ్ళీ ఇంకో ఇయర్ ఆడుతానని ఒక హింట్ ఇచ్చాడు కదా, హింట్ ఇవ్వడం కదా చెప్పేశాడు కదా, అది ఈ సంవత్సరం వెయిట్ చేస్తున్నాం. అండ్ రెండోది ఏంటో తెలుసా, వైజాగ్లో అవుతుంది ఒక మ్యాచ్. నెవర్ మిస్ దట్. ఎగ్జాక్ట్లీ, విశాఖపట్నంలో జరుగుతోంది. కొన్ని బ్లాక్ బస్టర్ మ్యాచెస్ హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఈ సీజన్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ అనేది డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ సీజన్గా మిగిలిపోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వేణు, మీరు చెప్పండి, 2009లో ఎప్పుడైతే మీ డెక్కన్ ఛార్జర్స్కి ఆడినప్పుడు యూ టేస్టెడ్ ద సక్సెస్ ఆఫ్ ద ట్రోఫీ. సో మీకు తెలుసు దాంట్లో ఉన్నటువంటి కిక్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 6 times తలా ధోనియా, లేదంటే ఫస్ట్ టైం కింగ్ కోహ్లీయా? యాక్చువల్లీ లాస్ట్ నైట్ ఏదైతే ఆర్సీబీ ఉమెన్ ఎత్తారో, ఐ థింక్ సంథింగ్ విచ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్సీబీ మెన్ కూడా చేయాలనేది. అండ్ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏంటంటే కింగ్ కోహ్లీ జస్ట్ బెంగళూరు వస్తున్నాడు అనేది, ఏమయ్యాడు లాస్ట్ 1-2 months నుంచి అనేది. అండ్ చాలా వెయిట్ చేస్తున్నారు. యాజ్ అ క్రికెటర్గా నార్మల్గా యాజ్ ఐపీఎల్ చూస్తూ ఉంటే ఐ థింక్ ఆర్సీబీ జస్ట్ వెయిటింగ్, మేబీ చేయొచ్చు, బట్ కైండ్ ఆఫ్ టీమ్ అది ఉంది కాబట్టి దే హోప్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ నాట్ టు ఫర్గెట్, వెళ్తూ ఇంకో టైటిల్ కూడా ఎత్తగలడు ఎల్లో జెర్సీ వేసుకున్న మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ రికార్డ్స్ తనకి తెలుసు, హౌ టు హ్యాండిల్ ప్రెషర్. అండ్ కొత్త ప్లేయర్స్ లైక్ వచ్చారు కదా, సచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి. సో స్టిల్ లాస్ట్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేస్తాం అన్నందు, అండ్ ఈ ఇయర్ కూడా ప్రెడిక్ట్ చేయలేం ఎవరు ట్రోఫీ ఎత్తుతారు అనేది.